సో ఈ క్యాన్సర్స్ అన్నీ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? ముఖ్యమైన జాగ్రత్త మన లైఫ్ స్టైల్ మీద. సో ఎలాంటిదంటే మంచి ఫుడ్ తీసుకోవడం. ఈ మధ్యకాలం ఏమవుతుందంటే మనం ఆహారం తీసుకునే దాంట్లో కూడా వాటన్నిటిలో కూడా కలుషితం ఎక్కువ ఉంది. వాటర్లో కలుషితం, గాలిలో కలుషితం, వీటన్నిటితో ఏమవుతుంది, దే ఆర్ ఆల్ కార్సినోజెనిక్. సో మన బాడీలో క్యాన్సర్ తయారు అవ్వచ్చు. అదే కాకుండా ప్లాస్టిక్స్, ఈ ప్లాస్టిక్స్ వల్ల కూడా నానో పార్టికల్స్ వెళ్తుంది. మనం అనుకుంటాం అన్నమాట, ఒక చిన్న ప్లాస్టిక్ గ్లాస్లో కొంచెమే టీ తాగినాం అనుకుంటాం, కానీ వేడి టీ ఎప్పుడు కనుక ప్లాస్టిక్లో వేసామో దాంట్లో నుంచి నానో పార్టికల్స్ ఆ టీలో కలిసిపోయి మనం దాన్ని సేవిస్తుంటాం. సో ఇలాంటివన్నీ కూడా మనకి మన బాడీలో కొన్ని మార్పులు చేస్తుంది, ఓవరీ లోపల మార్పులు. సో ఇవన్నీ కూడా రీసెర్చ్ చేసి ఈ కార్సినోజెన్స్ మన వాతావరణంలో ఎక్కువైంది. ఇండస్ట్రియల్ పొల్యూషన్ వల్ల, వాటర్ పొల్యూషన్, రివర్స్ అంతా కలుషితం అయిపోయి వీటి వల్ల ఎక్కువైపోయింది. సో దే ఆర్ ప్రెడిక్టింగ్ అనమాట, ఇలాగే మనం కంటిన్యూ అయినామనుకో 2050 వరకు ఆల్మోస్ట్ 1 in 5, ఆల్మోస్ట్ 2 in 5 పీపుల్కి ఏదో ఒక రకమైన క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది అన్ని మాధ్యాల ద్వారా మనం ఈ మెసేజ్ స్ప్రెడ్ చేయవలసిన అవసరం ఉంది. సో ఫస్ట్ థింగ్, హెల్దీ డైట్ తీసుకోవాలి. మన డైట్లో ఎట్లా ఆకుకూరలు, తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ అంటామన్నమాట. యాంటీ ఆక్సిడెంట్స్ కలర్ఫుల్గా ఉండే వెజిటబుల్స్, ఫ్రూట్స్, వీటన్నిటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీలోకి వెళ్ళి ఆ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ అన్నిటినీ న్యూట్రలైజ్ చేసి క్యాన్సర్స్ వచ్చే అవకాశం తగ్గిస్తుంటుంది. సో మన ఆహారంలో మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. తర్వాత మేము చెప్పేది ఏంటంటే, వీలైనంత వరకు చిన్నవి మీరు ఏ పెస్టిసైడ్స్ లేకుండా పెంచుకోండి. మీ ఊర్లోకి ఏమైనా మీకు స్థలం ఉంటే అందులో కూడా ఏ పెస్టిసైడ్స్ లేకుండా వెజిటబుల్స్, రైస్, మిల్లెట్స్ ఇలాంటిది పెంచుకోండి. లేదా మనం అనుకుంటాం కదా, అయ్యో ఇది చాలా కాస్ట్లీ ఉంది, న్యాచురల్గా వచ్చే ధాన్యాలు అవన్నీ కొంచెం కాస్ట్లీ ఉంటాయి. మనం ఇప్పుడు అనుకుంటే రేపు పొద్దున మనము ట్రీట్మెంట్కి మనం వెచ్చించే డబ్బులు, ఆ టెన్షను అంతకంటే ట్రిపుల్ ఉంటుంది కదా. సో న్యాచురల్ ఫుడ్స్ వీలైనంత వరకు చేయాలి, ప్లాస్టిక్స్ అవాయిడ్ చేయాలి, పొల్యూషన్ తగ్గించుకునేటట్టు, ప్లస్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్ మనం సేవించాలి. అంటే కలర్ఫుల్గా ఉండాలి. మీరు ఒక ప్లేట్ ఇట్లా పెట్టుకున్నారంటే ఆ ప్లేట్ అంతా కలర్ఫుల్గా ఉండాలి. సాలడ్స్ అంటే క్యారెట్, ఆరెంజ్, బీట్రూట్, రెడ్, పీస్, గ్రీను, అట్లా రకరకాల కలర్స్ ఉంటే మీ ప్లేట్లో అంత ఆరోగ్యంగా మీకు అంత యాంటీ ఆక్సిడెంట్స్ ఉండి యాంటీ క్యాన్సర్ గుణాలు వాటిలో ఉంటాయండి. సో ఇదే కాకుండా మన మైండ్ కూడా చాలా ఇంపార్టెంట్. మేము చాలా మందికి చూసాం, ఎవరు కనుక వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా ఒక ట్రాజెడీ జరిగిందనుకోండి, ఇమ్యూనో మాడ్యులేషన్ అని మన బాడీలో ఉంటుందన్నమాట. మనకి ఎప్పుడు కనుక సాడ్ అయిపోతామంటే మనకి చాలా దుఃఖంగా ఉంటుంది, మనం డిప్రెషన్లో ఉన్నాం అనుకోండి, ఈ దట్ ఈస్ NK సెల్స్ అని ఉంటుంది బాడీలో, అది తిరుగుతూ ఉంటుంది అనమాట బ్లడ్లో, న్యాచురల్ కిల్లర్ సెల్స్. ఇది ఏం చేస్తుంది అంటే పోలీస్ మ్యాన్ లాగా బాడీలో తిరుగుతూ ఉంటుంది అనమాట. తిరిగి ఎక్కడ అపాప్టిక్ సెల్స్ ఉన్నాయో, ఎక్కడ ఆ సెల్స్ మార్పులు చెందుతున్నదో, క్యాన్సర్ మార్పులు చెందుతున్నదో, ఏది ఉన్నదో అవన్నిటిని కూడా అది ఎన్గల్ఫ్ చేసేస్తుంది అనమాట. సో డీయాక్టివేట్ అయిపోతుంది. కానీ మనం ఎప్పుడు కనుక మనము మైండ్లో కొంచెం డిప్రెషన్, సాడ్నెస్, ఈ యాంగర్, ఇట్లాంటివన్నీ నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయనుకోండి, ఈ NK సెల్స్ ఇమ్యూనిటీ అనేది తగ్గుతుంది. సో అన్నప్పుడు మీరు చాలాసార్లు చూస్తారు, ఎప్పుడు కానీ చాలా స్ట్రెయిన్ అయిపోయినారనుకో అప్పుడు మీకు జలుబులు, దగ్గులు తొందరగా అంటుకుంటుంది. సేమ్ థింగ్ ఇక్కడ కూడా, ఎప్పుడు కనుక మనకి NK సెల్స్ తక్కువ అవుతుందో అప్పుడు క్యాన్సర్ అవుతుంది. సో మెడిటేషన్ ఆల్సో ఇస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. డ్రింకింగ్ లాట్స్ ఆఫ్ వాటర్, నీళ్ళు బాగా తీసుకోవాలి. ఇవన్నీ సేవించి, ఇది కాకుండా ఈ మధ్యకాలం వచ్చే చాలా ఇంపార్టెంట్ ఏమంటారు, ముందు జాగ్రత్త అంటే ప్రొఫైలాక్సిస్. మనం తీసుకోవాల్సిన ప్రికాషన్ ఏంటంటే యాంటీ క్యాన్సర్ వైరస్. సో వ్యాక్సిన్, యాంటీ క్యాన్సర్ వ్యాక్సిన్. ఈ HPV గురించి చెప్పాను కదా, సర్వైకల్ క్యాన్సర్, వెజైనల్ క్యాన్సర్, ఇది ప్లస్ ఓరల్ క్యాన్సర్ని కూడా అది రూపుమాపుతుంది. సో ఏనల్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్ ఇవన్నీ కూడా తగ్గించేస్తుంది. సో
మ్యాక్సిమం మనం చూసామనుకోండి, మనం మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్యాన్సర్స్ వీటి నుంచే వస్తుంటుంది. ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద క్యాన్సర్స్ ఆర్ ఫ్రమ్ దీస్ ఏరియాస్. సో మనం ఒక వ్యాక్సిన్ ఇచ్చామనుకోండి, ఇప్పుడు అది మన ఇండియన్ పీడియాట్రిక్ సొసైటీ వాళ్ళు కూడా నామోదించారు అనమాట. ఇది ఇవ్వచ్చు, గర్ల్స్కి ఇవ్వచ్చు, కొన్ని కంట్రీస్లో బాయ్స్ కూడా ఇస్తున్నారు. ఏ ఏజ్ నుంచి ఇస్తారు? 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు ఒక 2 డోసులు ఇస్తే సరిపోతుంది. సో ఆ వ్యాక్సిన్లో కొన్ని దాంట్లో 4 స్పీషీసే ఉంటుంది, నేను చెప్పాను కదా. కొన్ని దాంట్లో 9 స్పీషీస్ ఉంటుంది. సో అంత 9 స్పీషీస్కి వాళ్ళకి ప్రొటెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అది మరి 15 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాల వరకు మళ్ళీ వాళ్ళకి ఒక 3 డోసులు ఇవ్వాల్సి వస్తుంది. అంటే గ్యాప్ ఉండాలన్నమాట. ఒక 2 to 3 months, 2 months తర్వాత 4 months అలా గ్యాప్ తీసుకోవాలి. ఇప్పుడు ఏమంటే ఎక్స్టెండెడ్ యూస్ ఆఫ్ దిస్ అంటే 26 years నుంచి ఇందులో నుంచి మనం ఎస్కేప్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, ఇవ్వని వాళ్ళు నెక్స్ట్ 45 years వరకు కూడా మనం ఈ లేడీస్కి ఈ యాంటీ క్యాన్సర్ వ్యాక్సిన్ మనం ఇవ్వచ్చు. సో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కంకణం కట్టుకునింది అనమాట. మంచిది, ఇంపార్టెంట్ హ్యాపీ న్యూస్ ఏంటంటే ఇండియాలోనే తయారు చేస్తున్నారు. ఇంతకుముందు ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఇప్పుడు ఇండియాలో కూడా వచ్చింది. సో ఆ వ్యాక్సిన్ అనేది మన ఫుల్ పాపులేషన్కి ఎలాగా పల్స్ పోలియో ఇవన్నీ చేస్తారో అలాగే మనం చేయగలిగితే ఈ గర్భసంచి క్యాన్సర్స్, అట్లీస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ లేని క్యాన్సర్స్, వైరస్ వల్ల వచ్చే క్యాన్సర్స్ని మనము నిర్మూలించగలం. మనం జనరల్గా క్యాన్సర్స్ ఎలా రాకూడదు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మాకు అర్థమైంది, చాలా క్లియర్గా చెప్పారు. కానీ ప్రత్యేకంగా ఈ యుట్రస్ క్యాన్సర్ లాంటివి రాకుండా ఉండాలంటే ఏమైనా ఇంటేకే కాకుండా ఎక్స్టర్నల్గా కూడా ఏమైనా కేర్ తీసుకోవాలి? చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు కనుక ఎవరికైనా పాలిసిస్టిక్ ఓవరీస్ ఉంది అనుకోండి, వాళ్ళు లైఫ్ లాంగ్ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పాలిసిస్టిక్ ఓవరీస్ వల్ల బాడీలో ఈస్ట్రోజన్స్ ఎక్కువైపోయి ప్రొజెస్ట్రాన్ తగ్గుతుంది. దానివల్ల యూట్రస్ లైనింగ్ ఎక్కువయ్యి వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనము ఫస్ట్గా వాళ్ళకి మనం అడ్వైస్ ఇవ్వాలి, వాళ్ళకి ఈ అవగాహన పెంచాలి. సో ఇట్స్ జస్ట్ నాట్ పిల్లల కోసమే కాదు, పీరియడ్స్ కోసమే కాదు, మీ లైఫ్ ఇంపార్టెంట్, మీకు లైఫ్ లాంగ్ ఈ ప్రాబ్లం ఉండొచ్చు కనుక మీరు జాగ్రత్త పడాలని ఆ అవగాహన మనం పెంచాలి. చిన్నప్పటి నుంచి నేను అంటాను, ఎప్పుడు కూడా స్కూళ్ళలోకి వెళ్ళి మనం చెప్పాలి వాళ్ళకి బిఎంఐ అంటే ఏంటి, అంటే బాడీ మాస్ ఇండెక్స్. ఈ బాడీ ఎక్కువ అయిపోయే కొద్దీ మనకి ఎలాంటి ఇర్రెగ్యులర్ హార్మోన్స్ వస్తుంది, దానివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు వస్తుంది యూట్రస్ మీద అని మనం స్కూల్లో వెళ్ళి, అంటే పోనీ హై స్కూలు, మిడిల్ స్కూలు పిల్లలకి మనం చెప్తూ పోతూ ఉంటే వాళ్ళకి అర్థమైపోతుంది. అంటే మన ఇంట్లో చెప్పే కంటే స్కూల్లో వాళ్ళు ఏది వింటే అది బాగా ఎక్కుతుంది వాళ్ళకి. సో దే విల్ లిసన్ టు టీచర్స్ ఆల్సో. సో అది అక్కడి నుంచే మనం స్టార్ట్ చేయాలి మన అవగాహన ప్రోగ్రామ్. దాని తర్వాత లైఫ్ స్టైల్ చెప్పాను కదా, అది చాలా ఇంపార్టెంట్. రిగార్డింగ్ యువర్ డైట్, ఎక్సర్సైజ్, యోగా, మెడిటేషన్ ఇవన్నీ కూడా మనం లైఫ్లోకి ఒక భాగం అన్నమాట. ఇది ఏదో మనకి ఏదో రోగం వచ్చిన తర్వాత మనం చేయాలనే కాదు. వీఆర్ టాకింగ్ నౌ అబౌట్ పాజిటివ్ హెల్త్. పాజిటివ్ హెల్త్ అంటే మనకి ఏ రోగాలే రావద్దు, దట్ ఈస్ ద థింగ్. సో అలాగే మనం చూస్తాం కదండి, కొంతమంది యోగులు వాళ్ళు ఏదో 100 years, 140 years, 150 years కూడా బతికిపోతుంటారు. అంటే వాళ్ళు ఎంత చక్కటి డైట్, ఎక్సర్సైజు, మైండ్ అవన్నీ మైండ్ ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నారు. సో మనం అన్నీ హ్యాపీగా మనం విదిన్ దిస్ వరల్డ్ ఉండొచ్చు. ప్లస్ ఇవన్నీ కూడా మనం చిన్నగా అవలంబించుకుంటూ ఉంటే వీటన్నిటికీ మనం దూరంగా ఉండొచ్చు. అందుకే జస్ట్ ఒక స్కానే కాదు, మన లైఫ్ స్టైలు స్కాన్ వల్ల మనకు తొందరగా కనుక్కొని డాక్టర్ దగ్గర ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ వస్తుంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకొని నిర్ధారణ చేయించుకొని, అవసరమైతే డాక్టర్ ఎండోమెట్రియల్ బయాప్సీ అంటదేమో, ఎండోమెట్రియల్ బయాప్సీ అనగానే పేషెంట్ భయపడిపోతారు. బయాప్సీ అంటే క్యాన్సర్ అంతే, ఈక్వల్. బయాప్సీ ఈజ్ ఈక్వల్ టు క్యాన్సర్. అట్లా భయపడొద్దండి. ఒకవేళ మీకు బయాప్సీ చేశారే అనుకోండి డాక్టర్, అందులో ఏమీ లేదని వస్తే ఇంకా హ్యాపీగా పడుకోవచ్చు కదా. అవును, ఈ టెన్షన్ ఉండదు. సో మనం 100 మందికి మనం ప్యాప్స్మేర్ చేసామాక ముగ్గురికి ఏదో ఒకటి ఉంటుంది, 97%కి ఏమి ఉండదు కదా. ఒకవేళ లైనింగ్ ఎక్కువ ఉంది, మనం బయాప్సీ చేసామనుకోండి, అందులో కూడా 3-4కే ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. కానీ మిగిలిన వాళ్ళకి ఎలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది, దాన్ని ఏం మందు ఇచ్చి మనం కరెక్ట్ చేయగలమో అని మనకి కూడా తెలిసిపోతుంది కదా. సో భయపడొద్దండి. డాక్టర్ చిన్నగా ఎండోమెట్రియల్ బయాప్సీ అని చెప్తే మాత్రం
చేయించుకోవచ్చు. రైట్ మ్యామ్. మీ ఎక్స్పీరియన్స్లో మహిళలకు వచ్చే చాలా ప్రాబ్లమ్స్ మీరు డీల్ చేస్తుంటారు, కానీ ఇంతకు ముందు వరకు ఒక ఎత్తు, ఈ రోజుల్లో ఒక ఎత్తు అయిపోయింది ప్రాబ్లమ్స్ అన్ని. పీసీఓడి చాలా మందికి వచ్చేస్తుంది. ఈ రోజుల్లో మీరు కొత్తగా ఏమైనా ప్రాబ్లమ్స్ మహిళల్లో ఫేస్ చేస్తున్నారా? అవునండి, ఇంతకు ముందు మేము ఈ వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చేది. ఈ వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లమ్స్ వల్ల ఏమయ్యేదంటే చాలా మందికి క్యాన్సర్ ఆఫ్ ద సర్విక్స్ అని భయపడి వచ్చేవాళ్ళు. మేము ప్యాప్స్మేర్స్ చేసేవాళ్ళము, వాళ్ళకి కాల్పోస్కోపీ చేసేవాళ్ళము, ఇప్పుడు కూడా చేస్తున్నాము, కానీ అవి ఎక్కువగా వచ్చేవి. సో ఇప్పుడు ఏమైందంటే ఈ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ దాన్ని ఓవర్టేక్ చేసేసింది. సో కార్సినోమా సర్విక్స్కి భయపడి చాలామంది హిస్టెక్టమీలు కూడా చేసేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు ఏమైంది, ఎందుకు ఇది ఎక్కువైంది, ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ ఎక్కువైంది అంటే బికాస్ ఆఫ్ ఒబిసిటీ, ఓవర్ వెయిట్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పాలిసిస్టిక్ ఓవరీస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో ఎప్పుడు కనుక వాళ్ళకి వెయిట్ ఎక్కువ తింటారో వాళ్ళ బాడీలో ఉన్న ప్యాన్క్రియాస్ తట్టుకోలేదు. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళకి మళ్ళీ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కోలానిక్ క్యాన్సర్ కూడా రావచ్చు. సో ఇవన్నీ కాదు, ఈవెన్ కోలన్ది రావచ్చు. సో ఇవన్నీ కూడా మేము చూస్తాం. ఆల్ దీస్ ఆర్ లైఫ్ స్టైల్ కేస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు మనం ఎక్కడికైనా A to Z ఎక్కడికైనా పోవాలి అనుకోండి, మనం ఏం చేసేవాళ్ళము, ఐదర్ ఆటో స్టాండ్కో వెళ్ళేవాళ్ళం, కార్ వరకు వెళ్ళేవాళ్ళం, కార్ని ఎక్కడో పార్కింగ్ చేసేవాళ్ళం, అక్కడి నుంచి దిగి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, మనకి ఏమున్నది, జస్ట్ ఆన్లైన్ బుకింగ్ చేస్తే పాపం ఆ ఆన్లైన్ తెచ్చేవాడికి ఎక్సర్సైజ్. మనకేం లేదు. స్విగ్గీలో కూడా మనం ఏమైనా తినాలి అనుకుంటే ఇంతకుముందు చక్కగా వెళ్ళి రెస్టారెంట్లో కూర్చొని ఆ అంబియన్స్లో అంతే ఎంజాయ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏముంది, ఒక క్లిక్ ఆఫ్ ద బటన్ ఆన్లైన్లో అన్నీ వచ్చేస్తుంది. వెజిటబుల్స్ కూడా డోర్ డెలివరీ అన్నీ అయిపోయింది. అది యాక్చువల్లీ అండి ఒక మాట నేను చెప్పాలి. ఇప్పుడు మనం షాపింగ్కి వెళ్ళాం అనుకోండి, లెట్ ఇట్ బి ఎనీ టైప్ ఆఫ్ షాపింగ్, మీరు ఏదైనా చేయండి, మీరు వెజిటబుల్ షాపింగ్ అయినా సరే సింపుల్గా సూపర్ బజార్ కన్నా వెళ్ళండి, లేదా ఏదైనా క్లాత్ షాపు, లేదా జ్యువెలరీ షాప్, ఎనీ షాప్ సింపుల్గా నుమాయిష్ కన్నా వెళ్ళాం, అక్కడ ఏమవుతుంది, మన మైండ్ డైవర్ట్ అవుతుంది, ఆహ్లాదంగా ఉంటుంది. మనం అదే ఇంట్లో కూర్చొని మనం అదే ఎన్వైర్న్మెంట్లో ఉండి ఒకసారి ఒక అడుగు వేసి బయట వెళ్తే దట్ హ్యాపీనెస్ ఏమంటారు, దాన్ని మెంటల్ కథార్సిస్ అంటారు. ఓకే. కొంతమందికి ఏమంటే ఈ డిప్రెషన్కి షాపింగ్ ఒక ట్రీట్మెంట్ అంటారు. అవును. ఇఫ్ నాట్ ఎనీథింగ్ పోయి విండో షాపింగ్ చేయండి. పోయి దేశం చూస్తే మనకి అరే ఇది కూడా తయారు చేస్తున్నారు, అరే ఇట్లా తయారు చేస్తున్నారు, నాలెడ్జ్ వస్తుంది, అవగాహన వస్తుంది, మనకి చేంజ్ ఉంటుంది, ఫస్ట్ చేంజ్ ఉంటుంది. అది మనం ఇంటి నుంచి బయటికి వెళ్ళాము, మనం ఏదో ఒకటి మనం ఏదో సాధించున్నామని చెప్పేసి అదొక హ్యాపీనెస్ వస్తుంది, సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో అది చేయటం లేదండి చాలా మంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఎవ్రీథింగ్ ఈజ్ కమింగ్ ఆన్లైన్, కమింగ్ హోమ్. సో ఆ క్యాలరీస్ని ఎలా బర్న్ చేయాలా, బర్న్ చేయలేకపోతున్నాం. సో వై గెటింగ్ ద స్విగ్గీ, వీఆర్ ఈటింగ్ ఎట్ హోమ్, కానీ అది తిన్నది అక్కడే ఉంటున్నాము, కదలట్లేదు, బాడీలో ఉండిపోతుంది. సో సమ్ పీపుల్ బాగా అవగాహన తెచ్చిన వాళ్ళు చక్కగా రోజు వాకింగ్ వెళ్తారు, యోగా చేస్తారు, జిమ్కి వెళ్తుంటారు, వాళ్ళు క్యాలరీ వాచింగ్ చేస్తారు. అరే నేను ఇన్ని క్యాలరీస్ తిన్నాను ఈరోజు. అసలు క్యాలరీ అవగాహన ఉండాలి మనకి. ఇప్పుడు మనం వెళ్ళేసి ఇప్పుడు మన రెస్టారెంట్స్లో పెట్టరండి, కానీ కొన్ని రెస్టారెంట్స్లో సపోజ్ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళారనుకోండి, ఈ పోహా మీద ఇన్ని క్యాలరీస్, నువ్వు బర్గర్ తింటే ఇన్ని క్యాలరీస్ అని చక్కగా రాసి పెట్టి ఉంటుంది. అలాగా మనం అన్ని దాని మీద రాయాలి. అంటే దాని యొక్క మజా పోతుందంటే పర్వాలేదు, నువ్వు నీకు ఉన్నంతలో, అంటే నువ్వు కలిగినంతలో ఆ కాన్షియస్ ఉండి తినగలరు. ఎగ్జాక్ట్లీ. సో మైండ్ఫుల్నెస్తో తినాలి, ఆ కాన్షియస్నెస్తో తినాలి. సో అట్లా మనం తెలుసుకుంటే యాక్చువల్లీ మన వడా పోహాలో తక్కువ క్యాలరీస్ ఉంటుంది. ఇఫ్ యూ గో అండ్ సీ దట్ బీగలు అవన్నీ ఉంటాయి చూడండి, ఆ బర్గర్లు, కింగ్ బర్గర్స్, దట్ చీజ్, వాటిలో 1100 క్యాలరీస్ కూడా ఉంటుంది, ఇందులో 100 క్యాలరీస్ ఉంటుంది. సో బేసిక్లీ నేను చెప్పేది ఏంటంటే మన ఇండియన్ ఫుడ్ ఈజ్ వెరీ గుడ్, అందుకే హోమ్ ఫుడ్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఏదో ఎప్పుడో ఒకసారి మనం తినాలి, కానీ ఇప్పుడు ఎట్లా అయిపోయింది, ద రూల్ ఈజ్ రోజు ఎక్కడో తినడం, ఏదో ఒక రోజు ఇంట్లో తినడం. అవును, అలా అయిపోయింది. కానీ కొంచెం మందికి ఈ మధ్య హెల్త్ గురించి అవగాహన పెరిగిపోయింది, వెరీ గుడ్, జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దట్ ఈస్ అ వెరీ గుడ్ చేంజ్ అండి. ఈ మధ్య తెలుస్తున్నది, చాలా మంది కూడా వెళ్ళి న్యాచురల్ ఫుడ్స్ తీసుకుంటున్నారు, ప్లాస్టిక్స్ అవాయిడ్ చేస్తున్నారు. సో ఇట్ ఈస్ ఏం లేదు, మనం చెప్తూ ఉంటే వాళ్ళు కూడా చదువుతున్నారు,
దే ఆర్ సీయింగ్ ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఆల్ దిస్. ఈ వీడియోస్ అన్ని తీసేది కూడా అందుకే, జనాల్లో అవగాహన పెరిగితే హెల్త్ బాగుంటుంది. అవును, అది చాలా ముఖ్యమైనది. థ్యాంక్ యూ మ్యామ్.